వెల్కమ్ బ్యాక్ టు సివిల్ టాపిక్స్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం హౌ టు క్యాలిక్యులేట్ క్వాంటిటీ ఆఫ్ టూ రేషియోస్ సిమెంట్ టు శాండ్ ఇన్ ప్లాస్టరింగ్ క్వాంటిటీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సిమెంట్ క్వాంటిటీ ఎంత, శాండ్ క్వాంటిటీ ఎంత అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఈ వీడియోలో మనం సిమెంట్ మోటార్ యొక్క క్వాంటిటీ అనేది తెలుసుకోబోతున్నాం. సిమెంట్ మోటార్ అంటే ఏంది? సిమెంట్ ప్లస్ శాండ్, ఓకేనా, విత్ వాటర్, దాన్ని సిమెంట్ మోటార్ అంటారన్నమాట. ఈ సిమెంట్ మోటార్ని రెండుగా వాడతారు, ఒకటి ప్లాస్టింగ్ వాడతారు, ఇంకొకటి బ్రిక్ వర్క్ వాడతారు. ఇప్పుడు మనం ప్లాస్టింగ్కి చూద్దాం అన్నమాట. సో లెంత్ వచ్చేసి 5 మీటర్ తీసుకున్నాం, విడ్త్ వచ్చేసి 4 మీటర్ తీసుకున్నాం. తీసుకున్న వాల్వ్ 1.25 సెంటీమీటర్స్ అన్నమాట. ఫస్ట్ మనం దాన్ని నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 1.25 వాల్యూ బ్యాండెడ్ అంటే దాన్ని మనం మీటర్ లెక్క కన్వర్ట్ చేస్తాం. మోటార్ ఏంటంటే అప్పుడు 0.0125 మీటర్స్ వచ్చేది. లో వాటర్ 5 మీటర్స్ ఇంటూ 4 మీటర్స్ అన్నమాట. 0.01 వాటర్ వేయకుంటే దాన్ని డ్రై మోటార్ అంటారు. క్యాలిక్యులేట్ చేస్తే మనకు 0.25 లాస్ట్ లో డ్రై వాల్యూమ్ ఇస్ 1.33 మోర్ దాన్ క్వాంటిటీ ఎంత 0.25. డ్రై వాల్యూమ్ అనేది వెట్ వాల్యూమ్ కంటే మన మోటార్ రేషియో. మోటార్ రేషియో మనకి ఎంత 1:4 లైక్ సిమెంట్ లైన్. నెక్స్ట్ సింపుల్ చేసి మనం ఏం చేయాలంటే ఈ రెండు 1:4 ఉంది కదా, ఈ రెండు దాన్ని సమ్ ఆఫ్ రేషియోస్ చేయాలన్నమాట. సో సమ్ ఆఫ్ రేషియోస్ ఫ్యూచర్లో మనకు ఫార్ములా ఉంటుంది, అప్పుడు ఉపయోగపడుతుంది. 1 + 4 = 5 అనమాట. ఇది సమ్ ఆఫ్ రేషియోస్ గుర్తుపెట్టుకోండి. లెంత్ ఎంత 5 మీటర్స్, విడ్త్ ఎంత 4 మీటర్స్, థిక్నెస్ ఎంత 1.25 సెంటీమీటర్స్. దాన్ని కన్వర్ట్ చేసుకుంటే మీటర్లకి 0.0125 మీటర్స్ అనమాట. ఇక్కడ లైన్ ఉంది కదా, నెక్స్ట్ లైన్ వచ్చేసి డ్రై వాల్యూమ్ ఈజ్ 1.33 మోర్ దాన్ వెట్ వాల్యూమ్ ఇన్ 2 రేషియోస్ ఆఫ్ కాంక్రీట్. ఇప్పుడు మనము వచ్చిన క్వాంటిటీ ఉంది కదా, ఎంత వచ్చింది 0.25 క్యూబిక్ మీటర్ వచ్చింది కదా, దీన్ని మనము వెట్ వాల్యూమ్ అనమాట. అది వెట్ వాల్యూము డ్రై వాల్యూమ్ కంటే వెట్ వాల్యూమ్ కంటే 1.33 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా డ్రై వాల్యూమ్ను కనుక్కోవాలన్నమాట, డ్రై వాల్యూమ్లే కన్వర్ట్ చేసుకోవాలి. సో వచ్చిన 0.25 క్యూబిక్ మీటర్ని 1.33తో మల్టిప్లై చేయాలన్నమాట. అప్పుడు మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది ఎంత వస్తుందో చెప్తాను. 0.3325 క్యూబిక్ మీటర్ వస్తుందన్నమాట. సో ఇది మనకు డ్రై వాల్యూమ్ అనమాట. సో మనకు ఫార్ములా ఏంటంటే, ఫార్ములాలోకి వెళితే వాల్యూమ్ ఆఫ్ డ్రై వాల్యూమ్, లైక్ డ్రై వాల్యూమ్ అంటే మోటార్ అనమాట, డ్రై మోటార్ ఇంటూ ఇంగ్రీడియంట్స్ రేషియో డివైడెడ్ బై సమ్ ఆఫ్ రేషియో అనమాట. సో అదే అనమాట ఫార్ములా. సో ఇప్పుడు మనము బాగా వినండి, మళ్ళీ చెప్తాను. వాల్యూమ్ ఆఫ్ డ్రై మోటార్ అంటే మనకి ఎంత వచ్చింది 0.3325 వచ్చింది కదా ఆ క్యూబిక్ మీటర్, అది డ్రై మోటార్ అనమాట. ఇంటూ ఇంగ్రీడియంట్ రేషియో అంటే 1:4లో మనం ఫర్ సపోజ్ సిమెంట్ తీసుకుంటే 1 తీసుకుంటాం, బై సమ్ ఆఫ్ రేషియో, ఓకేనా. సమ్ ఆఫ్ రేషియో అంటే మనకు 1 + 4 వచ్చింది కదా, అదనమాట సమ్ ఆఫ్ రేషియో. 5 రాయాల. సో ఇప్పుడు డైరెక్ట్ సిమెంట్ క్వాంటిటీ ఎంతనో కలుపుకున్నాం. సో అప్పుడు మనకు వచ్చిన వాల్యూమ్ అంతా 0.3325 ఇంటూ 1 అంటే ఏంది ఇక్కడ ఇంగ్రీడియంట్ రేషియో అంటే 1 అనమాట. 1 బై సమ్ ఆఫ్ రేషియోస్. సమ్ ఆఫ్ రేషియో అంటే 1 + 4 = 5 కదా, సమ్ ఆఫ్ రేషియో 5 వచ్చింది కదా, అదనమాట. 5 గీస్తే తీసుకుంటే మనకు అప్పుడు టోటల్గా 0.066 క్యూబిక్ మీటర్ వచ్చిందనమాట. ఇంత సిమెంట్ క్వాంటిటీ వచ్చింది. దీన్ని మనము ఇంటూ 28.8 బ్యాగ్స్తో మనం మల్టిప్లై చేస్తే మనకు టోటల్ బ్యాగ్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఎన్ని అంట 1.92 బ్యాగ్స్ ఆర్ 2 బ్యాగ్స్ అప్రాక్సిమేట్లీ, ఓకేనా. ఇది 28.8 బ్యాగ్స్ అంటే ఏంటంటే ఒక క్యూబిక్ మీటర్లో 28.8 బ్యాగ్స్ అంటే పడతాయి అన్నమాట. ఇప్పుడు మనకి 0.0665 క్యూబిక్ మీటర్స్ వచ్చింది కాబట్టి ఇంటూ 28.8 బ్యాగ్స్ వేస్తే మనకు 1.92 బ్యాగ్స్ వచ్చినాయి. అది అప్రాక్సిమేట్గా 2 బ్యాగ్స్ అనమాట. ఇది సిమెంట్ క్వాంటిటీ. నెక్స్ట్ శాండ్ క్వాంటిటీ వచ్చేసి 0.3325 అంటే మనకు వచ్చిన డ్రై వాల్యూమ్ అనమాట. డ్రై వాల్యూమ్ ఇంటూ రేషియో, ఇంగ్రీడియంట్ రేషియో అంటే ఎంత 4 బై డివైడెడ్ బై నెక్స్ట్ సమ్ ఆఫ్ రేషియోస్ అంటే 5 అనమాట. 1 + 4 = 5. సో 5 వేస్తే మన టోటల్గా క్వాంటిటీ ఎంత వస్తుందంటే 0.266
క్యూబిక్ మీటర్స్ వచ్చిందనమాట. సో దీన్ని అది క్యూబిక్ మీటర్స్ వచ్చింది కాబట్టి శాండ్ మనము సిఎఫ్టీ లెక్కి క్యూబిక్ ఫీట్ లెక్క కన్వర్ట్ చేద్దాం. అలా కన్వర్ట్ చేయడానికి ఈ 0.266ని ఇంటూ 35.3147తో మల్టిప్లై చేస్తే మనకు క్యూబిక్ ఫీట్ లెక్క కన్వర్ట్ అయిపోతుంది. సో 0.266 ఇంటూ 35.3147 చేస్తే 9.38 క్యూబిక్ ఫీట్స్ అనమాట. సిఎఫ్టీ అంటారు. ఓకేనా, క్యూబిక్ ఫుట్. ఈ విధంగా మనం ఈరోజు సిమెంట్ మోటార్కి క్వాంటిటీ అని కనుక్కున్నాము. సో ఇది రేషియో కన్నా 1:5 అయితే మళ్ళీ మారిపోతుంది. రేషియో మారిపోతే ప్రాసెస్ అంతా ప్రతి ఒక్కదానికి ఒకటే సేమ్ ఫార్ములా. సిమెంట్కైనా కాంక్రీట్కైనా సిమెంట్ మోటార్కైనా కాంక్రీట్కైనా దేనికైనా ఫార్ములా ఒకటే, కానీ రేషియోస్ వల్ల ఇది మారిపోతూ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా కంటెంట్ కన్నా మీకు వాల్యుబుల్ అనిపిస్తే థ్యాంక్ యూ సో మచ్.